గుప్త నవరాత్రులు అనేది శక్తి ఆరాధనలో అత్యంత విశిష్టమైన మరియు రహస్యమైన పండుగ. సాధారణంగా మనకు తెలిసిన శరన్నవరాత్రులు, దసరా, చైత్ర నవరాత్రుల కంటే భిన్నంగా ఇవి ఆధ్యాత్మిక సాధకులకు మరియు తాంత్రిక ఉపాసకులకు చాలా ముఖ్యమైనవి. ప్రస్తుతం మనమున్న మాఘమాసంలో వచ్చే ఈ నవరాత్రులను మాఘ గుప్త నవరాత్రులు లేదా శ్యామలా నవరాత్రులు అని కూడా అంటారు. 2026లో ఇవి జనవరి 19 నుండి జనవరి 27 వరకు జరుగుతాయి. దీని గురించి పూర్తి వివరాలు మరియు పూజా విధానం కింద వివరించబడ్డాయి. 1. గుప్త నవరాత్రి అంటే ఏమిటి? సాధారణ నవరాత్రులు సామాజికంగా అందరూ కలిసి జరుపుకుంటారు, కానీ గుప్త అంటే రహస్యమని అర్థం. ఈ నవరాత్రులలో అమ్మవారిని రహస్యంగా, ఏకాంతంగా ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని నమ్మకం. ఈ సమయంలో దశమహావిద్యలు, కాళి, తార, త్రిపుర సుందరి మొదలైన 10 రూపాలు మరియు శ్రీ రాజశ్యామలదేవిని పూజిస్తారు. 2. పూజ వల్ల కలిగే ప్రయోజనాలు. అడ్డంకుల తొలగింపు. జీవితంలో ఎదురయ్యే ఆర్థిక, మానసిక సమస్యలు మరియు శత్రుబాధల నుండి విముక్తి లభిస్తుంది. జ్ఞానం మరియు విద్య. ముఖ్యంగా శ్యామలాదేవి ఆరాధన వల్ల విద్యార్థులకు ఏకాగ్రత, బుద్ధి కుశలత మరియు జ్ఞానం పెరుగుతాయి. కార్యసిద్ధి. నిలిచిపోయిన పనులు పూర్తి కావడానికి, కోర్టు కేసులు లేదా చట్టపరమైన చిక్కుల నుండి బయటపడటానికి ఈ పూజ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక శక్తి. సాధకులకు మంత్రసిద్ధి మరియు అంతర్గత శక్తి పెరుగుతుంది. 3. పూజా విధానం. సాధారణ భక్తులు ఈ పద్ధతిలో పూజ చేసుకోవచ్చు. శుభ్రత. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని మరియు పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. కలశ స్థాపన. పీఠంపై ఎర్రటి లేదా ఆకుపచ్చని వస్త్రాన్ని పరచి అమ్మవారి, దుర్గమ్మ లేదా రాజశ్యామలదేవి పటాన్ని ఉంచాలి. వీలైతే కలశాన్ని స్థాపించాలి. దీపారాధన. ఆవనూనె లేదా నెయ్యితో దీపం వెలిగించి గణపతి పూజతో ప్రారంభించాలి. నైవేద్యం. అమ్మవారికి ఎర్రని రంగుపూలు, మందార వంటివి, పండ్లు, కొబ్బరికాయ మరియు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. మంత్రపఠనం. పూజ సమయంలో ఈ కింది మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించడం మంచిది. ఓం దుమ్ దుర్గాయై నమః లేదా ఓం ఐం హ్రీం శ్రీం రాజశ్యామలాయై నమః. పారాయణం. ఈ 9 రోజులు దుర్గా సప్తశతి, దుర్గా చాలీసా లేదా లలితా సహస్రనామం పఠించడం అత్యంత శుభప్రదం. క్రమశిక్షణ. పూజ చేసే 9 రోజులు సాత్విక ఆహారం తీసుకోవాలి మరియు బ్రహ్మచర్యం పాటించాలి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.